హే షైనింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి న్యూ వ్లాగ్. ఇంకా ఓల్డ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనం ఎర్రగడ్డ మార్కెట్ నుంచి డైరెక్ట్గా లింగంపల్లి వెళ్ళడం అయితే జరిగిపోయింది మామ. ఇంక దారిలో వెళ్ళే దారిలో ఏం జరిగిందంటే సేమ్ పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా టెంపుల్ అలాగ ఉండడం అయితే జరిగింది. ఇంక చూడగల ఆశ్చర్యపోయాం మేము మామ. వెంటనే అయితే ఇంక ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళడం జరిగిపోయింది మామ. ఈ టెంపుల్‌లో నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే, నేను జనరల్‌గా వీడియో అయితే తీస్తాను. వీడియో తీస్తే మనకి పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్‌లో టెంపుల్ పైన ఫ్లాగ్ అయితే ఉంటది కదా! అది విండ్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో అయితే ఎగురుతూ ఉంటది కదా మామ. ఇక్కడ కూడా సేమ్ అలా అయితే ఎగరడం అబ్జర్వ్ చేశాను. యాక్చువల్‌గా టెంపుల్ దగ్గర ఉన్నప్పుడైతే అబ్జర్వ్ చేయలేదు. ఈ వీడియోని ఎడిటింగ్ చేస్తున్నప్పుడైతే నాకు ఈ విషయం అయితే కనబడడం అయితే జరిగింది. సో, ఈ వీడియోలో మీకు దాన్ని కూడా చూపిచ్చేస్తాను. దీని లొకేషన్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడుంటదంటే మనకి హైదరాబాద్‌లో బంజారా హిల్స్ దగ్గర అయితే ఉంటది మామ. గూగుల్‌లో మీరు బంజారా హిల్స్ జగన్నాథ స్వామి టెంపుల్ అంటే వెంటనే మీకు అయితే వచ్చేస్తది. ఒకవేళ హైదరాబాద్ గనుక మీరు వచ్చినట్టయితే ఈ జగన్నాథ స్వామి టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేను ఈ ప్లేస్ వచ్చిన టైం వచ్చేసరికి ఏంటంటే మనకి జగన్నాథ స్వామి రథయాత్రకు తీసుకువెళ్తారు కదా! తీసుకువచ్చేటప్పుడు కరెక్ట్‌గా ఒక రోజు ముందు ఉందనగా నేనైతే ఈ ప్లేస్‌కి అయితే వెళ్ళాను మామ. నేను చెప్పా కదా! విండ్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఫ్లాగ్ అయితే ఎగురుతుందని. ఇది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీగా కనిపిస్తది. చిన్న ఫ్లాగ్ వచ్చేసరికి ఒక డైరెక్షన్‌లో ఎగురుతుంటే పైనున్న హై స్టైల్స్‌లో ఉన్న ఫ్లాగ్ అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో అయితే ఫ్లై అవ్వడం అయితే నేను అబ్జర్వ్ చేశా మామ. మీరు కావాలంటే వెనక్కి ఒకసారి వెళ్ళి పాస్ కూడా చేసి స్లో మోషన్‌లో కూడా చూడండి. స్లో మోషన్‌లో. ఇంక దాని తర్వాత ఇంకా వీడియో రికార్డింగ్ అప్పుడు కూడా నాకు ఈ విషయం తెలియలేదు. ఇంటికొచ్చి వీడియోనైతే ఈరోజైతే ఎడిట్ చేస్తున్నాను. ఈరోజు ఎప్పుడు అది వెళ్ళొచ్చేసి చాలా కాలం అయిపోతుంది. చాలా కాలం అంటే ఒక 3 డేస్ అవుతుంది. 3 డేస్ తర్వాత ఇది ఎడిట్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే, రేపు సండే వ్లాగ్ అయితే నేను రిలీజ్ చేస్తాను. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర జగన్నాథ స్వామి దర్శనం చేసుకొచ్చేయగలే బయటనైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది మామ. ఆంజనేయ స్వామి విగ్రహానికి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ప్లస్ ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే పూరిలో ఎటువంటి విధంగా అయితే ఉంటుందో అలా అయితే నాకు అనిపించింది. మీరు ఈ టెంపుల్ ఎప్పుడైనా విజిట్ చేశారో లేదో అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. యాక్చువల్‌గా మనకి టెంపుల్‌లో నవగ్రహ మూర్తులు కూడా ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకా పక్కన వినాయకుడి గుడి, ఇంకా చిన్న చిన్న విగ్రహాల గుడి, దేవతామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి. యాక్చువల్‌గా అప్పుడు టైం అయిపోతుందని చెప్పి, తక్కువ టైం ఉందని చెప్పి నేను తొందరగా అయితే వెళ్ళిపోయాను. ఎక్కువ వీడియో అయితే కవర్ చేయలేకపోయాను. ఈ గుడి యొక్క ఆర్కిటెక్చర్ కూడా దాన్ని టచ్ చేసి ఫీల్ చేస్తే ఒక వుడెన్‌తో అయితే తయారు చేసినట్టయితే నాకు అనిపించింది మామ. మీకు గనక ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్ గురించి తెలిసుంటే, ఈ టెంపుల్‌కి వచ్చుంటే ఈ ఆర్కిటెక్చర్ బయట సైడ్ అంతా వుడెన్‌లా అనిపించిందా? అది వుడెనా లేకపోతే ఆహ్, సిమెంట్‌తో తయారు చేశారా అనేదైతే మీరైతే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మనకు తెలీదు. దాంతో పాటు పక్కన శివాలయం కూడా ఉంది. ఇంకా పక్కనైతే గుడి గోపురాలు, గుడి యొక్క ఆర్కిటెక్చరు, గుడి యొక్క డిజైను మొత్తం అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి మామ. మీకు జగన్నాథ స్వామి వీడియో కూడా తీసి చూపిద్దామని ముందుకైతే వెళ్ళాను. బట్ ఆ లోపలైతే వీడియో నాట్ అలౌడ్ అన్నారు. మనం బయట నుంచి జూమ్ వేసి అయితే షూట్ చేసాం. బట్ అంతగా విగ్రహాలైతే కనిపించలేదు. ఓకే, ఎనీవేస్ అనుకోని ఇంక మనం అలా వచ్చి ఒక 2 సెల్ఫీలు అయితే తీసుకున్నాం నీట్‌గా. ఎందుకంటే వీడియోకి మనకు ఫోటోస్ తీయడానికి, వీడియో తీయడానికి అయితే మన దగ్గర ఎవరు లేరు. సో, మనమే వీడియోస్ తీసుకున్నాం. ఇంక వీడియోస్ తీసుకొని, ఫోటోస్ తీసుకొని దేవుడికి హ్యాపీగా దండం పెట్టుకొని అలా బయటికైతే స్టార్ట్ అయిపోయాం మామ. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోదామని. ఇంక స్టార్ట్ అవ్వగానే డైరెక్ట్‌గా వర్షం అయితే పెద్దదయిపోయింది మామ. ఇంక వర్షం పెద్దయింది కదని చెప్పి ఒక దగ్గరైతే ఆగాము. ఈ ప్లేస్‌లో అయితే కొంతమంది డాన్స్ ఏస్తున్నారు మామ. ఒకవేళ ఈ వీడియో ఆ డాన్స్ ఏసే వాళ్ళు చూస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. సరదాగా మాట్లాడదాం. బట్ అయినా బానే డాన్స్ ఏశారు. ఇంకా అలా మళ్ళీ వర్షం తగ్గిందని కొంచెం ముందుకెళ్ళాం మామ. మళ్ళీ పెద్ద వర్షం పడిపోయింది. ఇంక మళ్ళీ పెద్ద వర్షం పడింది కదని చెప్పి ఆగిపోయి మళ్ళీ కొంచెం సేపటి తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ సమ్ టైమ్ తర్వాత మళ్ళీ వర్షం పడిపోయింది. ఇంక చివరికి కష్టపడి ఎలాగోలా వర్షంలో తడిసిపోయి చివరికి లింగంపల్లి అయితే వచ్చేసాం. ఇంక ఇంటికి రాగాలనే మా అక్కని, "అక్క వేడి వేడిగా ఏమైనా తాగాలి, ఫుల్‌గా తడిసిపోయాం" అని అంటే వెంటనే వేడి నీళ్ళు మరగబెట్టుకొని తాగరా అని అన్నది. ఆ ఒక్క మాటతో ఏం మాట్లాడాలో తెలియక 2 చేతులు జోబీలో పెట్టుకొని అక్కడి నుంచి అలాగైతే మేడ మీదకి ఇంటికి వెళ్ళిపోయాను మామ. ఇంక వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాం. మన వీడియోకి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మామ. ముందు ముందు మరింత వీడియో కంటెంట్ అయితే తీసుకొస్తా. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్ అండ్ బాయ్.